అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం విశాఖపట్నంలో కొలువు తీరి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కనక మహాలక్ష్మి అమ్మవారు. లక్ష్మి అంటే లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్టే అని భావన. ఆ లక్ష్మీ కటాక్షం అందించే దేవతగా శ్రీ కనక మహాలక్ష్మీదేవి విశాఖ ప్రజల నీరాజనాలు అందుకుంటుంది. ఇప్పుడు కనక మహాలక్ష్మిగా కొలుచుకుంటున్న ఆ తల్లి ఒకప్పుడు వైశాఖేశ్వరి. పూర్వం విశాఖ నగరాన్ని పాలించిన రాజులు అమ్మవారిని వైశాఖేశ్వరి పేరుతో కొలిచేవారు. వీరితో పాటు కళింగ రాజులు కనక మహాలక్ష్మిని ఆరాధించేవారని, మొక్కులు కానుకలు చెల్లించేవారని స్థల పురాణం చెబుతుంది. విశాఖ రాజులు కోట బురుజు ఈ ప్రాంతంలోనే ఉండేదని, అందుకే ఆ ప్రాంతం బురుజుపేట అనే పేరుతో స్థిరపడింది అని ఇక్కడ వారు చెప్తారు. ఎక్కడైనా అమ్మవారి విగ్రహం నిండుగా 2 చేతులతోనూ లేదా చతుర్భుజాలతోనూ దర్శనమిస్తుంది. కానీ ఇక్కడ విచిత్రంగా అమ్మవారి విగ్రహం ఎడమ చేతి భాగం భుజం నుండి క్రింది భాగం అంతా ఖండించబడి ఉంటుంది. ఇలా ఖండించబడి ఉండడం వెనుక కూడా విభిన్న కథనాలు వినబడతాయి. ఒకసారి కొందరు శత్రురాజులు వైశాఖి రాజ్యం మీదకు దండెత్తినప్పుడు తమ ఇలవేల్పు వారికి దొరకకుండా ఉంచడం కోసం వైశాఖేశ్వరి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారంట. ఆ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది. కొంతకాలం తర్వాత అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి, నేను కనక మహాలక్ష్మీదేవిని, ఈ బావిలో ఉన్నాను, నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించమని కోరిందంట. ఆ భక్తురాలు బావి దగ్గరికి వెళ్ళి చూసేసరికి దివ్య కాంతులతో కనిపించాయి. దాంతో తనకి వచ్చింది కల కాదని, అది కనక మహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞ అని భావించిన ఆ భక్తురాలు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని ఏర్పాటు చేసిందని భక్తులు చెప్తారు. ఇక మరో కథనం ప్రకారం కలియుగ ఆరంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలని కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ ఈ బురుజుపేట దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది కాబట్టి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవటానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం దగ్గర ఉన్నటువంటి బావిలో స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి వాణి వినిపించింది. కలియుగ భక్తులు కోరికలు తీర్చడానికి తాను వెలిశాను అని, బావిలో ఉన్న తనను బయటికి తీసి ప్రతిష్ఠించమని అమ్మ కోరింది. కానీ బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో అమ్మ ఆగ్రహం చెంది బావి నుంచి పైకి వచ్చి తన వామహస్తంలో ఉన్న పరిగ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుడిని సంహరించడానికి ఉద్యుక్తురాలయ్యింది. అది చూసి భీతి చెందిన బ్రాహ్మణుడు రక్షణ కోసం శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు తన దివ్య దృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరిచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దాంతో అమ్మవారిలో కోపం మటుమాయమై శాంతి కారుణ్యం నిండగా పరమేశ్వరుడిని ప్రార్థించింది. అప్పుడు మహేశ్వరుడు కలియుగంలో ఆమెను కనక మహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టు, అలాగే బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చినట్టు ఒక కథనం ఉంది. అందుకే అమ్మవారి ఎడమ చెయ్యి ఖండించబడి కుడి చేతిలో కలువ మొగ్గను ధరించి అర్ధనిమిలిత నేత్రాలతో దర్శనమిస్తుంది. ప్రస్తుతం మహానగరంగా ఉన్న విశాఖపట్నం సుమారు 150 సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరు. ఈ ప్రాంతమంతా ఇరుకు వీధులతో ఉండేది. పెరుగుతున్న జనాలు జనవాసాలతో ఇరుకు వీధులు ఇబ్బందిగా మారాయి. దాంతో 1917వ సంవత్సరంలో వీధి వెడల్పు చేసేందుకు విశాఖ మున్సిపాలిటీ అధికారులు అమ్మవారి విగ్రహాన్ని ఉన్న స్థానం నుండి 30 అడుగుల దూరానికి జరిపారు. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి మహమ్మారిలా వ్యాపించింది. ఈ మహమ్మారికి అనేక మంది ప్రజలు మరణించారు.
దాంతో విశాఖవాసులు భయభ్రాంతులకి గురి అయ్యారు. ఇది అంతా అమ్మవారి ఆగ్రహానికి ఫలితమేనని, అమ్మవారి విగ్రహం కదిలించడం వల్ల ఇలా జరిగింది అని భావించిన ప్రజలు ఆ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారంట. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని, ఇది అంతా కనక మహాలక్ష్మి అమ్మ మహిమే అని పూర్వీకులు చెప్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి గోపురం లేదు. గతంలో ఎన్నోసార్లు గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నించారంట. ప్రయత్నించిన ప్రతిసారి ఏవేవో ఆటంకాలు ఎదురయ్యేవి. దాంతో అమ్మవారి అభీష్టం ఇదే అని చెప్పి బహిరంగ మండపంలోనే ఉంచి పూజాధికాలు ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే సిరుల తల్లిని పసుపు కుంకాలతో పూజించడం ఈ ఆలయం ప్రత్యేకత. గురువారం కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన రోజు. గురువారం రోజు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. పసిబిడ్డలను అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి అమ్మ పాదాల వద్ద ఆ బిడ్డలను ఉంచి అమ్మ ఆశీర్వాదాలు అందుకుంటే ఆ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది అని స్థానికుల నమ్మకం. అంతేకాదు, ఏ ఇంట బంగారం వెండి వస్తువులు కొన్నా కూడా మొట్టమొదట అమ్మవారి పాదాలకు చూపించి అప్పుడు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాలలో వచ్చే మార్గశిర మాసంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇవే మార్గశిర మహోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా ఇసుకేస్తే రాడనంత జనంతో కిటకిటలాడిపోతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటలు అమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు భక్తులు. మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కనిపిస్తుంది. ప్రత్యేక పూజలు, అలంకరణలు, రథోత్సవం, వేద పండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో ఉత్సవాలు సంబరాలలో మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి సన్నిధిలో పండుగ సంరంభమే. శరన్నవరాత్రులలో కూడా అమ్మవారికి వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. మూల్ విరాట్కు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అలంకరణలు జరుగుతాయి. లక్ష కుంకుమార్చన, లక్ష చామంతుల పూజ, లడ్డూల పూజ, క్షీరాభిషేకం, కలువ పూజ, లక్ష తులసి పూజ, లక్ష గాజుల పూజ, పసుపు కొమ్ములతో పూజ, ఇలా పేరు ఏదైనా ఆ పూజ కన్నుల పండగగా జరుగుతుంది. అలాగే శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు శ్రీలక్ష్మి పూజలు అన్న పేరుతో కుంకుమ పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసం నెల రోజులు సుమారు 5,000 మంది దంపతులు కుంకుమార్చనలో పాల్గొంటారు. ఇక అయ్యప్పమాల, కనకదుర్గమ్మ మాల, శ్రీశైల మల్లన్న మాల ఉన్నట్టుగానే కనక మహాలక్ష్మి కరుణకు కూడా మాలాధారణ దీక్ష ఉంది. అమ్మకు ఇష్టమైన మార్గశిర మాసంలో ఈ మాలాధారణ దీక్ష పాటిస్తారు. దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఆకుపచ్చని మాలలు వేసుకుంటారు. ఇతర మాలాధారణలో ఉన్నట్టుగానే భోజనం, ఇతర నియమాలు అన్నీ ఉంటాయి. కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. శ్రీమాత్రే నమః.